Welcome to First Step for Success, your YouTube channel. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి, ఎస్ఐ, డిఎస్సి, కానిస్టేబుల్ వంటి పలు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థులందరికీ మీకు ఇండియన్ జాగ్రఫీ మరియు ఇండియన్ కాన్స్టిట్యూషన్లో అంటే ఇండియన్ పాలిటీకి సంబంధించిన అంశాలన్నీ కూడా మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ అందించడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి తెలియచేయండి. థ్యాంక్ యూ. మరి ఈరోజు ఆల్రెడీ ఇండియన్ జాగ్రఫీలో నదీ వ్యవస్థ అని మొట్టమొదటి హిమాలయ నది అయినటువంటి సింధు నది గురించి డిస్కస్ చేశాం. మరి అదేవిధంగా రెండవ నది అయిన గంగా నది గురించి కూడా డిస్కస్ చేద్దాం. గంగా నది హిమాలయ నదుల్లో అతి పెద్దది మరియు భారతదేశంలోనే అతి పెద్దదిగా చెప్పొచ్చు. గంగా నది భారతదేశంలో అతిపెద్ద నదిగా చెప్పొచ్చు. గంగా నది అలకనంద మరియు ఇది గతంలో ఒకసారి ఎగ్జామినేషన్ అడిగారండి. అలకనంద మరియు భగీరథి, అలకనంద మరియు భగీరథి అనే రెండు నదుల కలయిక ద్వారా దేవప్రయాగ అనే ప్రాంతంలో కలిసిందండి. ఇవి రెండు కూడా ఎక్కడ కలిసాయంటే దేవప్రయాగ, దాన్ని మనం అలహాబాద్ అని కూడా అంటాం. అలహాబాద్ ప్రాంత సమీపంలో ఈ రెండు నదులు వచ్చి గంగా నదిగా ఆవిర్భవించాయి, అలకనంద మరియు భగీరథి. మరి ఈ అలకనంద అనేటువంటిది ఎక్కడ జన్మించింది అంటే ఉత్తరాఖండ్లోని కుమయూన్ హిమాలయాలు. ఉత్తరాఖండ్ లోని కుమయూన్ హిమాలయాల్లో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ అండి, మనము బద్రీనాథ్ అంటాం. బద్రీనాథ్, ఈ బద్రీనాథ్ ప్రాంతంలో ఈ అలకనంద జన్మించింది. మరి అదే విధంగా సేమ్ ఉత్తరాఖండ్ కుమయూన్ హిమాలయాల్లోని కేదరీనాథ్ ప్రాంతంలో ఈ భగీరథి అనేటువంటి నది జన్మించింది. ఇవి రెండు కూడా ఎక్కడ కలుస్తున్నాయి, మీటింగ్ ప్లేస్ ఎక్కడ అంటే దేవప్రయాగ, అదే మనం ప్రస్తుతం చెప్పుకున్నటువంటి అలహాబాద్. మోస్ట్ ఇంపార్టెంట్. మరి అదే విధంగా ఇలాగే గంగా, యమున, సరస్వతి అనే నదులు కూడా కలుస్తాయి. గంగా, యమున మరియు సరస్వతి, ఈ మూడు నదుల యొక్క కలయికని త్రివేణి సంగమం అనే పేరు. త్రివేణి సంగమం ఇది ఒక మోస్ట్ ఇంపార్టెంట్ బిట్. ఈ ప్రాంతం ఎక్కడుందంటే ప్రయాగ అనేటువంటి ప్రాంతమే. ఆ ప్రయాగనే మనం ఏమని చెప్తున్నాం అంటే అలహాబాద్గా కూడా చెప్తాం. ఈ దేవప్రయాగ, అలహాబాద్ కొంచెం అంతా దగ్గర ప్రాంతాల్లోనే ఉంటుంది. ఈ గంగా నది యొక్క మొత్తం పొడవు ఎంత అంటే మోస్ట్ ఇంపార్టెంట్, భారతదేశంలోనే అతి పొడవైనటువంటి నది 2525 అనేది గుర్తుపెట్టుకోండి, 2525 కిలోమీటర్లు. మరి గంగా నది ఎక్కువగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. చాలా ఎక్కువ దూరం ప్రయాణిస్తున్నటువంటి రాష్ట్రం ఏదంటే ఉత్తరప్రదేశ్. ఇది భారతదేశంలోనే అతి పెద్ద మరియు అతి పొడవైన నది. మోస్ట్ ఇంపార్టెంట్, గంగా సింధు మైదానం అంటాం. సో ఈ గంగా సింధు మైదానం అనేటువంటిది మన భారతదేశంలోనే అతి పెద్దదిగా చెప్పవచ్చు. మరి అంతేకాకుండా ఇక్కడ గంగా నదికి ఎడమ వైపు కొన్ని ఉపనదులు ఉన్నాయి. ఆ ఉపనదులు ఏమేంటి అంటే రామ్గంగా, కోసి, గండక్, ఇలాంటి కొన్ని మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి భాగమతి, కోసి నది, గాగ్రా నది, ఇలాంటివన్నీ కూడా ఎడం వైపు ఉన్నటువంటి. మరి అలాగే కుడి వైపున కొన్ని ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి.
అయితే అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి వాటి గురించి ఈరోజు డిస్కస్ చేస్తున్నాం. అయితే కుడివైపున ఉన్నటువంటివి యమునా, మోస్ట్ ఇంపార్టెంట్ యమునా, చంబల్, కెన్, బెట్వా, దామోదర్, ఇలాంటి చాలా నదులు ఉన్నాయి. సరే, వీటిల్లో మనకు గంగా నది వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. గంగా నది భారతదేశంలో ఇలా భారతదేశం ఉన్నట్లయితే ఇక్కడ అలకనంద, భగీరథి అనే రెండింటి కలయిక ద్వారా ఈ విధంగా ప్రవేశించి బంగ్లాదేశ్లో ఈ గంగా నదిని పద్మా నది అని పిలుస్తారు. బంగ్లాదేశ్లో దీన్ని పద్మా నది అని కూడా పిలుస్తారు. ఈ ప్రాంతం అంతా కూడా ఇక్కడ నుంచి ఎడమవైపు నుంచి కొన్ని నదులు, కుడివైపు నుంచి కొన్ని నదులు ఇవన్నీ వచ్చి ఒక్కసారిగా గంగా నదికి చాలా ఎక్కువ నీటిని అందిస్తాయి. అదే ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి పాయింట్ ఏంటంటే ఈ గంగా నదిని మరొక పేరు జాహ్నవి నది అని కూడా అంటారు. ఇది ఒకటి ఇంపార్టెంట్. అంటే ఎగ్జామినేషన్స్ లో గతంలో అడిగినటువంటి వాటి ఆధారంగా వీటిని తెలియచేయడం జరుగుతుంది. సో ఇవి మనకు గంగా నదిలో ఉన్న అంశాలు. మరి వీటిలో ఎడమవైపున ఉన్నటువంటి కొన్ని నదులు, కుడివైపున ఉన్న కొన్ని నదుల గురించి కొన్ని అంశాలని డిస్కస్ చేద్దాం. గంగా నది నుంచి కూడా గతంలో చాలాసార్లు బిట్స్ వచ్చాయి. సో వాటి గురించి ఖచ్చితంగా ఈ ఉపనదుల విషయాల్లో కూడా కొన్ని బిట్స్ అనేటువంటి రావడం జరిగింది. సో వాటిని జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ మనకు రామ్ గంగా నది. ఈ రామ్ గంగా నది అనేటువంటిది మనకు గంగా నది యొక్క ఎడం వైపు ఉన్నటువంటి మరో ఉపనది. రామ్ గంగా ఇది 696 కిలోమీటర్ల పొడవును కలిగి ఉంది. రామ్ గంగా నది ఇది వచ్చేసరికి మనకు వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ కనౌజ్ అనేటువంటి ప్రాంతం, కనౌజ్ అనేటువంటి పట్టణ ప్రాంతానికి దగ్గరలో గంగా నదిలో కలుస్తుంది. ఇది ఏ ప్రాంతంలో కలుస్తుందంటే కనౌజ్ అనేటువంటి ప్రాంతంలో గంగా నదితో కలుస్తుంది. ఉత్తరాఖండ్లోని పౌరి ఘర్వాల్ అనేటువంటి ప్రాంతంలో ఇది ఎక్కడ జన్మిస్తుందంటే ఉత్తరాఖండ్లోని పౌరి ఘర్వాల్, ఈ ఘర్వాల్ రీజియన్ అంటాం. ఇక్కడ జన్మిస్తుంది అసలు మామూలుగా. జస్ట్ రామ్ గంగా గురించి ఈ కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు. రామ్ గంగా ప్రాజెక్ట్ ఉంది. రామ్ గంగా ప్రాజెక్ట్ ద్వారా ఢిల్లీకి చాలా ఎక్కువ మొత్తంలో మంచినీరు అనేటువంటిది అందిస్తుంది అని చెప్పొచ్చు. దాని గురించి మనం ప్రాజెక్ట్స్ విషయంలో మళ్ళీ దాని గురించి డిస్కస్ చేద్దాం. మరి నెక్స్ట్ గండక్. ఈ గండక్ అనేటువంటిది నేపాల్ ప్రాంతంలోని ఎవరెస్ట్, ధవలగిరి అనే రెండు శిఖరాల మధ్య సొహతు కనుమ మధ్య జన్మించింది. ఎవరెస్ట్ శిఖరం ధవలగిరి ఇవి హిమాద్రిలోనే ఉన్నటువంటి అతి ఎత్తైన శిఖరాలుగా మనం చెప్పవచ్చు. ఈ ప్రాంతాల మధ్యలో సోహతు అనే కనుమ దగ్గర ఇది జన్మించింది. ఈ కనుమ గతంలో ఒకసారి అడగడం జరిగింది. భారత్లో అతి ఎత్తైన ప్రాంతంలో, ఎందుకంటే ఇది చాలా ఎక్కువ ఎత్తైన ప్రాంతం, 4700 మీటర్ల ఎత్తులో ఈ నది జన్మించింది. భారత్లోనే చాలా ఇంపార్టెంట్ బిట్ ఇది. భారత్లోనే అతి ఎత్తైన ప్రాంతంలో ప్రవహిస్తున్న ఏకైక నది. ఇది కూడా వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. గతంలో ఎగ్జామినేషన్స్ ఇలాంటి ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది, అడగలేదు బట్ ఎప్పుడైనా అడిగే అవకాశం ఉంది. చాలా ఇంపార్టెంట్ బిట్. దీన్ని ఈ గండక్ నదిని నేపాల్లో
నేపాల్లో సాలిగ్రామి అని పిలుస్తారు. దీన్ని నేపాల్లో సాలిగ్రామి, బీహార్లో నారాయణి అనే పేర్లతో పిలుస్తారు. ఈ పేర్లు కూడా ఒక్కోసారి అడిగే అవకాశం ఉంది, అందువల్ల ఖచ్చితంగా వీటి గురించి డిస్కస్ చేస్తున్నాం. సో వాటిని కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఆ తర్వాత మనకు కోసి నది, మరొక ఇంపార్టెంట్ నది. కోసి నది యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే బీహార్ దుఃఖదాయిని అంటాం. కోసి నదిని బీహార్ దుఃఖదాయిని. ఎందుకని బీహార్ దుఃఖదాయిని అంటామంటే బీహార్లో అతి ఎక్కువ వరదలకు కారణమయ్యేటువంటి నది ఏంటంటే కోసి నది. సో అందువల్ల కోసి నదిని బీహార్ దుఃఖదాయిని అని చెప్పేసి అంటాం. కోసి నది, దీనికి మరొక పేరు బీహార్ దుఃఖదాయిని. బీహార్ దుఃఖదాయిని ఇదొక ఇంపార్టెంట్ బిట్ అండి. అంతేకాకుండా కోసి నదికి మరొక పేరు ఉంది. ఆ మరొక పేరు ఏంటంటే కౌశికీ నది అని కూడా అంటాం దీన్ని. ఇది ఎక్కడ జన్మిస్తుందంటే నేపాల్, టిబెట్, సిక్కిం సరిహద్దుల్లో గోసాయినాథ్ అనే ప్రాంతం. నేపాల్, టిబెట్ మరియు సిక్కింల సరిహద్దులో గోసాయినాథ్ ఈ ప్రాంతంలో ఈ కోసి నది జన్మిస్తుంది. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఈ నది ఒడ్డున 2 నగరాలు ఉన్నాయి. అవేంటివంటే సహర్షా బీహార్లో ఉంది అండ్ హనుమాన్ నగర్ అనేటువంటి 2 నగరాలు కూడా ఈ కోసి నది యొక్క ఒడ్డున ఉన్నాయి. మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా ఎడం వైపు నుంచి గంగా నదిలో కలిసే ఉపనదుల్లో గాగ్రా నది కూడా ఒకటి ఇంపార్టెంట్. అంటే దీంట్లో వెరీ మోస్ట్గా చెప్పాలంటే నేపాల్లో దీన్ని కర్నాలి అని పిలుస్తారు. నేపాల్లో ఈ నదిని ఏమని పిలుస్తారంటే కర్నాలి. సో ఈ బిట్ మాత్రం ఇంపార్టెంట్. ఇది ఎక్కడ జన్మిస్తుందంటే నేపాల్లోని గుర్లమాందాత్. ఇది నేపాల్లోనే గుర్లమాందాత్ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. ఇది ఒకటి జస్ట్ గుర్తుపెట్టుకోండి. ఇవి మన గంగా నది ఎడం వైపు నుంచి వచ్చి కలిసేటువంటి ఉపనదుల్లో ముఖ్యమైనవిగా వీటిని చెప్పడం జరుగుతుంది. మరి తర్వాత కుడి వైపు నుంచి వచ్చేటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి ఉపనదులు. ఆల్రెడీ కుడివైపు నుంచి వచ్చి కలిసేటువంటి ఉపనదుల్లో ముఖ్యమైనది యమునా నది, చాలా ఇంపార్టెంట్. యమునా నది, దీని యొక్క జన్మస్థానము యమునోత్రి. ఇది యమునోత్రి అనేటువంటి ప్రాంతంలో జన్మించింది. గంగా నదికి అతి పెద్ద ఉపనది ఏంటంటే యమునా నది. ఇది అలహాబాద్ ప్రాంతంలో గంగా నదితో కలుస్తుంది. అంతేకాకుండా దీని యొక్క పొడవు 1376 కిలోమీటర్లు. గంగా నదిలో అతి పొడవైన ఉపనది, అతి పొడవైన ఉపనది ఏంటంటే అది ఖచ్చితంగా మనకు యమునా నది. అంతేకాకుండా ఇక్కడ ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైన పట్టణాలు మధుర యూపీలో, ఆగ్రా, అలాగే ఢిల్లీ. ఇవి చాలా ముఖ్యమైనటువంటి పట్టణాలు. ఇవి ఏ నది ఒడ్డున ఉన్నాయంటే యమునా నది ఒడ్డునే ఉన్నాయి. గంగా నది ఉపనదుల్లో అతి పెద్దది,
చంబల్, బెట్వా, కెన్ నదులు ఉత్తరంగా ప్రవహించి యమునా నదిలో కలుస్తున్నాయి. అంటే చంబల్, కెన్, బెట్వా అనేటువంటి ఉత్తరంగా ప్రవహిస్తాయి. అంటే ఒకవేళ గంగా నది ఈ విధంగా ఉందనుకోండి, అక్కడ నుంచి చంబల్ నది, కెన్ నది, బెట్వా నది ఇలా ఉత్తరం ప్రవహించి కలిసి అది గంగా నదిలో ప్రవహిస్తూ ఉన్నాయి, అంటే కలిసి ప్రవహిస్తున్నాయి అని అర్థం. నెక్స్ట్ చంబల్ నది. చంబల్ నది గురించి వెరీ సింపుల్ గా చెప్పాలంటే మధ్యప్రదేశ్లోని జనపావో కొండలోని మౌ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. మధ్యప్రదేశ్ లోని జనపావో, ఇవి కొండల పేర్లు. ఈ కొండల్లో మౌ అనే ప్రాంతంలో ఈ మౌ అనే ప్రాంతంలో జన్మిస్తుంది. అంతేకాకుండా దీనికి ఒక ఉపనది ఉంది, దాని పేరు బినాస్. దీని యొక్క ఉపనది పేరు బినాస్. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. అంతేకాకుండా దీని ఒడ్డున గల పట్టణాలు ఏంటంటే కోట, గాంధీనగర్, మౌ. కోట ఆర్ రావత్ భాట అని కూడా అంటారు. కోట లేదా రావత్ భాట మరియు గాంధీనగర్ మౌ ఇవి ఈ నది ఒడ్డున ఉన్నటువంటి ముఖ్యమైనటువంటివిగా చెప్పొచ్చు. ఇలా మనకు అనేకమైనటువంటి నదుల గురించి చెప్పుకుంటూ పోతే చాలా పట్టణాలు వస్తాయి. అయితే వాటిల్లో వెరీ ఇంపార్టెంట్, గతంలో ఎగ్జామినేషన్స్లో అడిగినటువంటి కాన్సెప్ట్లో మాత్రమే ఈ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని మీకు చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఆ తర్వాత కెన్, బెట్వా నదులు కూడా ఉన్నాయి. చంబల్ నది తర్వాత బెట్వా, కెన్, సోన్ అనేటువంటి నదులు. బెట్వా నది ఈ బెట్వా నది గురించి రెండు పాయింట్స్. నేత్రావతి నది అని కూడా అంటారు. దీన్ని మనం ఏమంటామంటే నేత్రావతి నది. బెట్వా గురించి చూసినట్లయితే మధ్యప్రదేశ్లో భోపాల్లో జన్మించింది. మధ్యప్రదేశ్లోని భోపాల్కి సమీపంలో ఈ నది ఒడ్డున సాంచి మరియు విదిశ అనేటువంటి రెండు ముఖ్యమైనటువంటి పట్టణాలు కలవు. మరి తర్వాత కెన్, బెట్వా కంప్లీట్ అయింది కదా. నెక్స్ట్ కెన్ అనే నది గురించి. దీన్ని కెన్ని కర్ణావతి అని కూడా పిలుస్తారు. కెన్ని కర్ణావతి నది అని కూడా పిలుస్తారు. ఇది కూడా మధ్యప్రదేశ్లోని ఏ కొండలు అంటే కైమూర్ కొండల్లో జన్మించింది. కైమూర్ కొండలు, ఇది ఒకటి ఇంపార్టెంట్ పాయింట్ అండి. కైమూర్ కొండలు మధ్యప్రదేశ్లో ఉన్నాయి. అది కెన్ అనేటువంటి నది జన్మస్థానం. అలాగే సోన్ నది, ఈ సోన్ నదిని సువర్ణ నది అని కూడా అంటారు. సోన్ నదికి మరొక పేరు సువర్ణ నది అంటాం. ఇది అమరకంటక్ అనే పీఠభూమిలో జన్మించింది. ఇలా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రం ఇక్కడ డిస్కస్ చేయడం జరుగుతుంది. బట్ నెక్స్ట్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనకు వెరీ సింపుల్ సువర్ణ నది అని కూడా అంటాం. నెక్స్ట్ సరే దీంట్లో మరొకటి చిట్ట చివరిది దామోదర్ నది. ఈ దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి అంటాం. అంటే వర్షాలు ఎక్కువ పడడం ద్వారా ఈ దామోదర్ నదిలో వరదలు ఎక్కువగా ఉంటాయి. వాటి వల్ల బెంగాల్ సఫర్ అవుతుంది. కాబట్టి బెంగాల్ దుఃఖదాయిని అనే పేరు దామోదర్ నదికి కలదు. అలాగే ఇందాక ఒకటి చెప్పాను, బీహార్ దుఃఖదాయిని అని దేన్ని అంటాము అంటే కోసి నదిని అంటాం. అంతేకాకుండా ఇది చోటా నాగపూర్ పీఠభూమిలో టోరీ అనే ప్రాంతంలో, చోటా నాగపూర్
పీఠభూమిలో టోరీ అనే ప్రాంతంలో జన్మించింది. ఇది ఒకటి ఇంపార్టెంట్. అలాగే దామోదర్ నదిని బెంగాల్ దుఃఖదాయిని అని చెప్పేసి అంటారు. వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఈ నది ఒడ్డున ఉన్నటువంటి నగరాలు సింద్రి ఎరువుల కర్మాగారం అంటాం. సింద్రి, భరద్వాన్ ఈ ప్లేసెస్ అండి, అండ్ దుర్గాపూర్. సింద్రి, భరద్వాన్, దుర్గాపూర్ ఈ ప్రాంతాలు ఈ నది ఒడ్డున, దామోదర్ నది ఒడ్డున కలవు. మనకు గంగా నది వ్యవస్థలో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ ఇక్కడ మీకు తెలియచేయడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మిగిలిన బ్రహ్మపుత్ర నది మరియు ద్వీపకల్ప నదుల గురించినటువంటి క్లాస్ని ఇన్ డీటెయిల్గా తెలియచేయడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఖచ్చితంగా మీరు మీ ప్రిపరేషన్లో మన యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చేటువంటి అంశాలని ప్రతిరోజు నోట్ చేసుకున్నట్లయితే చాలా అంశాలు ఉంటాయి. వాటిని ఒక్కసారి చదివినట్లయితే ఆల్మోస్ట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు క్లాసెస్ని చెప్పడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా మీ ప్రిపరేషన్ని వేగవంతం చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ.